రాష్ట్రపతి ప్రయాణాల గురించి మాట్లాడగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అధునాతన ఎయిర్ ఫోర్స్ 1 విమానాలు లేదా హెలికాప్టర్లు. కానీ ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సొంత రాష్ట్రమైన ఒడిశాలో 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రత్యేక రైల్లో ప్రయాణించి వార్తల్లో నిలిచారు. సగటు పౌరుడి నుంచి వివిఐపీల వరకు అందరిలోనూ ఆసక్తి రేకెత్తించిన ఈ ప్రెసిడెంట్ రైలు చరిత్ర, భద్రతా ప్రమాణాలు, దాని ప్రత్యేక రూపకల్పన గురించి ఈ స్టోరీలో చూద్దాం. రాష్ట్రపతి కోసం ప్రత్యేక రైలు విధానం అనేది బ్రిటిష్ కాలం నాటి రాయల్ సెలూన్ నుంచి మొదలైంది. భారతదేశపు మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950లో ఈ ప్రత్యేక రాయల్ సెలూన్ ఢిల్లీ నుంచి ధన్బాద్ వరకు ప్రయాణించి ప్రెసిడెంట్ రైలు సంప్రదాయాన్ని ప్రారంభించారు. అయితే 2003 వరకు అనేక మంది రాష్ట్రపతులు ఈ రైలును ఉపయోగించారు. కానీ విమాన ప్రయాణాలు అందుబాటులోకి రావడం, రాష్ట్రపతి రైలు ప్రయాణం వల్ల సాధారణ ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగటంతో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 2006 నుంచి ఈ రైలు విధానాన్ని పక్కన పెట్టేశారు. అయితే 15 ఏళ్ల తర్వాత 2021లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కాన్పూర్ ప్రయాణం కోసం ఈ రైలు సంప్రదాయాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఇక రైలు విషయానికి వస్తే, రాష్ట్రపతి ప్రయాణించే ఈ ప్రత్యేక రైలు సాధారణ ఎక్స్ప్రెస్ రైలులాగా ఉండదు. ఇది ఒక నడిచే రాష్ట్రపతి భవన్ లా ఉంటుంది. సాధారణంగా ఈ రైల్లో 10 ఆధునిక ఎల్హెచ్వి బోగీలు ఉంటాయి. ఇందులో రాష్ట్రపతి కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ సూట్, లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, కాన్ఫరెన్స్ రూమ్, ప్రైవేట్ ఆఫీస్ సెటప్ ఉంటాయి. అలాగే రాష్ట్రపతితో పాటు వారి భద్రతా సిబ్బంది అంటే బాడీ గార్డ్స్, ఎస్పీజీ వాళ్ళు కూడా ఇందులో ప్రయాణించే విధంగా డిజైన్ చేశారు. అంతేకాక మెడికల్ టీమ్స్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రెస్ సెక్రటరీ, ఇతర సిబ్బందితో కలిపి సుమారు 80 మంది నుంచి 100 మంది వరకు ఇందులో ప్రయాణించే వెసులుబాటు ఉంది. మీకు డౌట్ రావచ్చు, విమానం కంటే రైలు ప్రయాణంలో ప్రమాదాలు లేదా భద్రతా సమస్యలు ఎక్కువగా ఉంటాయి కదా అని. కానీ రాష్ట్రపతి ప్రయాణించే సమయాల్లో భారతీయ రైల్వే అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ 3 అంచెల భద్రతను రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేస్తారు. రాష్ట్రపతి రైలుకు ముందు ఒక పైలట్ రైలు వెళ్తూ ఉంటుంది. ఇది ట్రాక్ సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేస్తూ వెళ్తుంది. ఏవైనా సాంకేతిక లోపాలుంటే ఇది ముందుగానే పసిగట్టి సమాచారం అందిస్తుంది. రాష్ట్రపతి రైలు వెనక కూడా మరొక భద్రతా ఇంజన్ అనుసరిస్తుంది. అలాగే స్టాండ్ బై రైలు కూడా ఒకటి ఉంటుంది. అకస్మాత్తుగా ఏదైనా సాంకేతిక సమస్య వస్తే ప్రయాణం ఆగిపోకుండా ఉండేందుకు సమీప స్టేషన్లలో సరిగ్గా ఇలాంటి మరో స్టాండ్ బై రైలును సిద్ధంగా ఉంచుతారు. ఇక రైలు వెళ్లే మార్గంలో అడుగడుగున ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు పహారా కాస్తారు. లెవెల్ క్రాసింగ్లను ముందుగానే మూసివేస్తారు. సాధారణంగా రాష్ట్రపతి ప్రయాణాలకు విమానాలు, హెలికాప్టర్లనే ఉపయోగిస్తారు. అయితే ఈసారి ద్రౌపది ముర్ము తన సొంత రాష్ట్రం ఒడిశాలో రైలు ప్రయాణాన్ని ఎంచుకోవడం వెనుక భావోద్వేగమైన కారణం ఒకటి ఉంది. ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన గిరిజన ప్రాంతవాసి. ఆ ప్రాంతానికి సరైన రైల్వే కనెక్టివిటీ సాధించటం అక్కడ నివసించే గిరిజన ప్రజల దశాబ్దాల కల. తన సొంత జిల్లా ప్రజల రవాణా కష్టాలను తీర్చడానికి రైల్వే అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించి కొత్త రైల్వే లైన్లను ప్రారంభించే ఉద్దేశంతో రాష్ట్రపతి ఈ ప్రయాణం చేశారు. విమానంలో వెళ్తే ఆకాశంలోంచి వెళ్లిపోతారు. కానీ రైల్లో వెళ్తే స్టేషన్లలో ఆగుతూ పల్లెటూళ్ళ ప్రజలను, తన చిన్ననాటి జ్ఞాపకాలను, ఆ ప్రాంతవాసులను నేరుగా పలకరించవచ్చనే ఆలోచనతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా ఒక రాష్ట్రపతి రైలు ప్రయాణం అనేది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, అది భారత రైల్వేల భద్రతా సామర్థ్యానికి పరీక్ష. అంతేకాదు, ప్రాచీన సంప్రదాయానికి ఒక నిదర్శనం. ఒక సాధారణ గిరిజన కుటుంబం నుంచొచ్చి దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన ద్రౌపది ముర్ము మళ్లీ అదే ప్రజల మధ్యకు రైల్లో ప్రయాణిస్తూ వెళ్లడం ఈ పర్యటనకు ఎంతో ప్రాముఖ్యతను తీసుకొచ్చింది.